సూపర్. సూపర్ అంటే ఎలా? ఎలా చాలా బంపర్ మెజార్టీ గెలిచారు. మీరు అనుకున్నారా ఈ మెజారిటీ వచ్చింది? బంగారం అనుకున్నాం, ఇంకా తగ్గిందని మేము అనుకున్నాం. 1,00,000 వస్తుంది అనుకున్నాం, 70,000 వచ్చింది. అన్న 21 స్థానాల్లో పోటీ చేశారు జనసేన వాళ్ళందరూ. 21 స్థానాలు వస్తాయి అనుకున్నారా, ఇంకా తక్కువ వస్తాయి అనుకున్నారా? మేము అనుకోవడం అయితే ఇంకా 1-2 తగ్గుతాయి అనుకున్నాం, కానీ డబ్బులు వచ్చి మాకు అనుకున్న దానికంటే బాగా వచ్చాయి. పోటీ చేస్తే అన్ని చోట్ల 2 ఎంపీలు సూపర్. ఇంకా గాలి అలా ఎలా కాదు అంటే 175 వాళ్ళు అన్నారు, కానీ 21కి 21 సూపర్ అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటా అంటున్నారు. చేస్తారు కూడా నాయన. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, స్టార్ట్ అయిన తర్వాత ఎలా చేస్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? ఆయన గురించి చెప్పాలంటే ఇంకా అలాంటి మందిని చూడలేం. ఎంత గొప్ప వ్యక్తి అంటారా? సూపర్. ఇంకా అలాంటి వ్యక్తిని మా పిఠాపురంలో రావడం మాకు చాలా గ్రేట్. గతంలో కూడా ప్రతిపక్షాలు కూడా విమర్శించాయి ప్యాకేజ్ సార్ దత్తపుత్రుడు అని చెప్పేసి. అలాంటి అన్ని మాటలు అన్నా కూడా ఈనాడు వైసీపీని ఒక్క మాట కూడా పల్లెత్తి కూడా అనలేదు పవన్ కళ్యాణ్ గారు. అనలేదు కాబట్టి ఇవాళ సూపర్ నెంబర్ 1 అయ్యాడు. అంటే వాళ్ళకిలాగా చెప్తావు నువ్వు ఏం అనకుండా ఉండడం వల్ల నెంబర్ 1 అయ్యాడు. 27 గెలుచుకున్నాడు. నాకు ఎలాంటి వ్యక్తిగత ఉండవు కాబట్టి అలా ఉన్నాడు కదా. ఉండవు కాబట్టి 10 సంవత్సరాలు పోరాడాడు, నెంబర్ 1 అయ్యాడు. ఇప్పుడు లేకపోతే ఆయన గురించి మనం చెప్పుకోం కదా. అలా ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందంటారు గతంలో? వంగగీత గారు ఎంపీగా గెలిచిన తర్వాత ఎప్పుడు వచ్చారు వెళ్ళిపోయారు. ఆవిడ ఎంపీ కాబట్టి ఇంకా ఎమ్మెల్యే గారి సంగతి చెప్పుకోక్కర్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి ఎన్ని చేస్తానన్నారు కాబట్టి చూస్తాం. సార్ ఒకప్పుడు మన పిఠాపురం అంటే కాకినాడ పిఠాపురం అంటే ఎవరికి తెలీదు. ఏ ఊరన్నా వెళ్తే కాకినాడ పక్కన పిఠాపురం అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, పిఠాపురం తాలూకా పిఠాపురం మాది. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకున్నాం. ఇప్పుడు స్టేట్ కంట్రీస్కి వెళ్ళింది సార్, ప్రపంచం మొత్తం తెలిసింది పిఠాపురం అంటే. మళ్ళీ ఎలా ప్రౌడ్గా ఉంది సార్? చాలా రోమాలు లెక్క పొడిచేస్తే గుంజు వచ్చేస్తున్నాయి. సూపర్. ఇంకా పిఠాపురం అంటే తెల్లవాడు లేడు. మేము ఎక్కడికి వెళ్ళి గర్వంగా చెప్పుకున్నాం పిఠాపురం మాదని. ఒకప్పుడు చెప్పుకోలేకపోతే ఎవరు తెలిసి కాదు. ఇప్పుడు ఏ సిరిడియో హైదరాబాద్ అది ఏ తిరుపతి వెళ్తే ఏ ఊరంటే కాకినాడ పక్కన అని చెప్పాళ్ళం. అలా చెప్పుకునే అవసరంలా. పిఠాపురం డైరెక్ట్ పిఠాపురం. మేము పిఠాపురంలో ఉండడం చాలా అదృష్టం మాకు. సూపర్. గతంలో కూడా గాజువాక భీమవరంలో పోటీ చేశారు. వాళ్ళు దురదృష్టవంతులు కాబట్టి ఆయన గెలిపించలేకపోయారు. మేము అలా చేయమని ముందే స్టార్టింగ్లో మేము చెప్పాం. స్టార్టింగ్లోనే మేము గాజువాక వైజాగ్ వాళ్ళు కాదు, పిఠాపురం దీనికి లెక్క ఉంటుంది. ఆ లెక్క ఏదో చేయించాం అదనమాట.